ఏపీలో బీజేపీకి సరికొత్త ఆపరేషన్ కు తెరదీసింది. సైలెంట్ గా బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు నివేదికను ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై ఈ నివేదిక చేరనుందట. ఇంతకు బీజేపీ ఈ సైలెంట్ ఆపరేషన్ ఎందుకు స్టార్ట్ చేసింది? దీని వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూడండి. ఏపీలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? టీడీపీ, జనసేన అధినేతల గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. దక్షిణాదిలో ప్రస్తుతం ఏపీలో మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలతో పోలిస్తే ఏపీలో కాస్త భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో టీడీపీ బలమైన పార్టీగా ఉంది. పైగా కేంద్రంలోని ఎన్డీఏకు టీడీపీ కీలక మద్దతుదారుగా ఉంది. టీడీపీ లేకుంటే ఎన్డీఏ మనుగడ కష్టంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి టీడీపీకి బీజేపీ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఏపీలో బీజేపీ బలపడ్డానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జనసేనతో కలిసి బలపడాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్కు ప్రధాని మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన నేతల నిర్ణయాలపై నిఘా పెట్టినట్లు తెలిసింది. ఏపీకి సంబంధించి ఈ ఇద్దరు నేతలు ఎలాంటి ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏపీలోని బీజేపీ నాయకులే దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతుందట. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటినుంచి ఆయా రాష్ట్రాల్లోని ఎన్డీఏ మిత్రులకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెప్పించుకునేదనే టాక్ ఉంది. ఇప్పుడు కూడా ఏపీలో అదే ఆపరేషన్ మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఎక్కడైనా పొరపాటున కీలక నేతలు దొరికిపోతే వారిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే ఇలాంటి వ్యూహాలను బీజేపీ చాలా కాలంగా అనుసరిస్తోందట. ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పవర్ ప్రాజెక్టులు, అమరావతిలో నిర్మాణాలకు అనుమతిచ్చింది. ఇందులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు బయటకొచ్చాయి. కేవలం విద్యుత్ ప్రాజెక్టుల్లోనే కాకుండా ఇతర ప్రాజెక్టుల్లో కూడా ఇద్దరు కీలక నేతల మధ్య ఒప్పందం జరిగినట్లు సమాచారం. బీజేపీకి చెందిన ఒక ఎంపీ ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ఢిల్లీ పెద్దలకు అందజేసినట్లు తెలిసింది. ఇదే కనుక నిజమైతే ఏపీలోని కీలక నేత మెడకు పెద్ద స్కామే చుట్టుకోనుందనే టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉంటున్న లింగమనేని రమేష్ బంధువులకు చెందిన కంపెనీలకు అనుమతులు మంజూరయ్యాయట. అయితే ఆ కంపెనీ తమకు దక్కిన అనుమతులను ఇతర సంస్థలకు బదిలీ చేసిందట. ఈ బదిలీలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందంటూ బీజేపీ పెద్దలకు రిపోర్ట్ అందినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ, మోడీ సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్నా బ్యాక్గ్రౌండ్లో మాత్రం పెద్ద నిఘానే పెట్టినట్లు తెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దలు గమనిస్తూనే ఉన్నారని, వారిపై నివేదికలను తెప్పించుకుంటున్నారని సమాచారం. మొత్తానికి ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనతో సఖ్యతగా ఉంటూనే తెర వెనుక మాత్రం కీలక నివేదికలను బీజేపీ తెప్పించుకుంటోంది. మరి ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయో వేచి చూడాలి.